గోదావరి సైడ్ మటన్ ఇలా ప్యాక్ చేస్తారండి. ఇది విజయవాడ సైడ్ అటు ఎప్పుడు చూడలేదు నేను. గోదావరి వైపు మాత్రం ఇలా ప్యాక్ చేస్తారు. ఇలా చేయటం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఆ యొక్క మీట్ అనేది పాడవకుండా ఉండిద్ది, చల్లగా ఉండిద్ది అంట. నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇది. సో చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే ఇలా ప్యాక్ చేస్తారు. ఇట్లా ఆకులో ఈ యొక్క పచ్చాకులు ఇట్లా చేస్తారండి. ఇక ఆ తర్వాత నేను నా ప్రాసెస్ మటన్ అనేది ఇట్టే కరిగిపోయేలాగా చేసే విధానం మా వైఫ్ దగ్గర నేర్చుకున్నాను. సో నేనేంటంటే కటింగ్ అనేది చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 1 కేజీ తీసుకున్నామన్నమాట మటన్. ఇది ఇంకా కటింగ్ అనేది చేసి ఈ ప్రాసెస్ తర్వాత ఇంకా వండటం అనేది స్టార్ట్ చేస్తాం. మటన్ అనేది ఏంటంటే ఎంత ముదురుగా ఉన్నా, అది పొట్టేలైనా సరే, పొట్టేలైనా మేక అయినా గొర్రె అయినా, సో ఏదైనా సరే కుక్కర్లో వేసి వండితే చాలా మెత్తగా అవుతుందని చెప్పి అది ఉందన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే ఇది ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే బోన్స్ కూడా తినేయొచ్చండి. సో బోన్స్ కూడా చాలా మెత్తగా తినొచ్చు. ఈ యొక్క ప్రాసెస్ని నేను మా వైఫ్ దగ్గర అడిగి ఎలా చేయాలని చెప్పి మొత్తం కూడా నేర్చుకొని నేను ప్రాసెస్ అనేది చేస్తాను. మొత్తం చూసేయండి. కూరలందు వంకాయలు బాగుంటాయి అంటారు తెలుగు నాన్ వెజ్లో. సో నాకు వంకాయలు అనేది ఇష్టం ఉండదండి, కానీ మిగతా అయినా తింటాను. అలాగే నాన్ వెజ్ అన్నిట్లో కూడా బాగా ఏది లెస్స అంటే మటన్ లెస్స అని చాలామంది అంటారు. ఎవరు చూసినా సరే వాళ్ళ ఫేవరెట్ ఆల్మోస్ట్ మటన్ ఉండిద్ది. డాక్టర్స్ కూడా మటన్ ఎక్కువ సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే అందులో ఉండే ప్రోటీన్ కంటెంట్ కానీ లేకపోతే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండటం కానీ బాగుంటుందండి. కానీ షుగర్ పేషెంట్స్కి మాత్రం మటన్ అనేది అస్సలు సరిపోదు. ఎందుకంటే ఇందులో ఉండే ఆ యొక్క కంటెంట్ ఇది ఉండే లెవెల్స్ అన్నీ కూడా ఏంటంటే షుగర్ లెవెల్స్ని ఎక్కువ చేస్తాయి. కాబట్టి మ్యాక్సిమం షుగర్ పేషెంట్స్ మటన్ అనేది తక్కువ తినడం బెస్ట్. కానీ ఎవరైతే తొందరగా లావ్ అవుదాం అనుకుంటున్నారో, లేకపోతే కొంచెం వాళ్ళ యొక్క మజిల్ స్ట్రెంత్ పెంచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా మటన్ తింటేనే బెనిఫిట్ ఉంటుంది. సో ఈ పీసెస్ ఏంటంటే మనకు జనరల్ కత్తిపీటతో కోసం నేను ఏంటంటే చాక్తో ట్రై చేశాను అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. సో ఆ యొక్క కేజీ మటన్ని ఇంకా నీట్గా కట్ చేసేసి మొత్తం కూడా ఇంకా క్లీన్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ ముఖ్యంగా చికెన్ అయినా మటన్ అయినా ఏంటంటే ఎంత మెత్తగా ఉంటే అంత బాగుండిద్ది. అలాగే మటన్ అనేది చాలా మెత్తగా అంటే నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఉంటేనే బాగుండిద్దండి. నేనైతే అలా చేద్దామని చెప్పి దాని యొక్క ప్రాసెస్ మొత్తం కూడా స్టార్ట్ చేశాను. ముందుగా దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ కూడా చాలా నీట్గా చేసుకోవాలండి. ఎందుకంటే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా యానిమల్ యొక్క బ్లడ్లో ఉండిద్ది కాబట్టి దాన్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే దాని యొక్క బ్లడ్ కానీ అవన్నీ కూడా పోతే కొంచెం బ్యాక్టీరియా కానీ ఏమన్నా వైరసెస్ కానీ ఏమన్నా ఉన్నా సరే అందులో నుంచి రిమూవ్ అయిపోతాయి. కొంచెం ఓపిక్గా 4 times 5 times చేసుకోవడం బెస్ట్. దీనికోసం కావాల్సిన ఉల్లిపాయలు మిగతావన్నీ కూడా నీట్గా కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పొయ్యి మీద కుక్కర్ అనేది పెట్టేసి అందులో ఇంకా ఉల్లిపాయలు, తర్వాత టమాటోస్, పచ్చిమిరకాయలు, సో ఇవన్నీ వేసి బాగా ఉడకబెట్టాలి కాసేపు. అవి బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు ఆ మిక్సర్ అంతా బాగా మగ్గిన తర్వాత అందులోకి మటన్ పీసెస్ అనేవి మెల్లిగా వేసుకొని పసుపు, కొంచెం ఉప్పు, కారం, మసాలా అన్నీ కలిపేసుకున్నాను. నీట్గా కలిపేసిన తర్వాత నార్మల్ మూత పెట్టేసి ఒక పావు గంట సేపు ఉడకబెట్టానండి. ఎందుకంటే ముక్క అనేది బాగా ఉడికితే సో బాగా మెత్తగా అవుతే నెక్స్ట్ ఇంకా కుక్కర్లో కూడా అంటే ఆ యొక్క ప్రెషర్కి ఇంకా బాగా అది బాయిలింగ్ అనేది జరుగుతుంది. సో అందుకని నార్మల్ మూత పెట్టేసి ఉడకబెట్టేసాము. ఇక ఆ తర్వాత కాసేపటికి కుక్కర్ మూత అనేది పెట్టేసి ఒక 8 విజిల్స్ వచ్చే వరకు కూడా ఇంకా ఆగానండి. 8 విజిల్స్ వచ్చే వరకు కూడా ఆగాలి. అప్పటికి ఇంకా బాగా డీప్గా బాయిల్ అయ్యిద్ది. సో అప్పుడు దాన్ని మనం తినవచ్చు. సో ఆల్మోస్ట్ 8 విజిల్స్ వచ్చిన తర్వాత దాని యొక్క ప్రెషర్ అంతా కూడా రిలీజ్ చేసి ఇంకా యొక్క మూత ఓపెన్ చేశాను. సో అప్పుడు చూడండి ఎలా ఉందో. సో గుమ్మలాడే మటన్ రెడీగా ఉంటుందండి. బాగా మెత్తగా అయిపోయినాయి ముక్కలు కూడా. సో ఇప్పుడు ఈ పీసెస్లో ఏంటంటే తగినంత కుదిరితే అంటే ఎవరికైతే ఫ్లేవర్ తగ్గట్టుగా మసాలాసు, ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసి ఇంకా దీనిని ఇంకా బయటికి తీసేయవచ్చండి. ఇంకా చూడండి ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయినాయి. సో ఈ విధంగా ఆ యొక్క మటన్ ఎలా ఉన్నా సరే, ఎంత హార్డ్గా ఉన్నా ఎంత ముదురుగా ఉన్నా సరే చాలా సాఫ్ట్గా నోట్లో కరిగిపోయేటట్టు వండుకునే విధానం. ఆ తర్వాత నేను ప్లేట్లో పెట్టుకొని చూశానండి. పీసెస్ అనేవి తినేటప్పుడు ఎలా ఉన్నాయో చాలా బాగా ఉడికినాయి. సో బోన్స్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయి.